12 రాసులు ఎలా ఉండబోతాయి, ఎంత చెప్పుకున్నా తరగదది. రాశి అంటేనే పెద్ద కుప్పబోసి పెట్టినట్టు. కానీ క్లుప్తంగా ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే అంశాల మీద చూస్తాము. మొట్టమొదట మేషాది ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం, ఈ 9 పాదాలు మేషరాశిగా మనం చెప్పుకుంటాము. ఈ సంవత్సరం మేషరాశికి ఆదాయం 5, వ్యయం 5. అంటే 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి ఒక అర్థం. కానీ ఆదాయం అంటే డబ్బు ఒక్కటే చూడకండి, అన్ని అంశాల్లో ఆదాయం అని చూస్తాం. రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి కొద్దిగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కొద్దిగా బాగానే ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందనంటే, వీరికి వీళ్ళ రాశి నుండి 5వ ఇంట రాహు ఉండడం వల్ల, షష్ఠ గురుడు కారణంగా, 9వ ఇంట శని ఉండడం వల్ల, 11వ ఇంట కేతు ఉండడం వల్ల ఏ ఫలితాలు ఉంటాయి. అలాగనే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లలో వరుసగా ఈ గ్రహాలన్నీ మారుతుంది. రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుంది, శని యొక్క మార్పు జరుగుతుంది. అలాగనే గురుడు కూడా సెప్టెంబర్లో మారుతాడు. మనకు పుష్కరాలు కూడా ఇప్పుడు మారుతుంటాయి కాబట్టి గురుడు కూడా సప్తమానికి వస్తాడు. ఆ మార్పులు జరిగినప్పుడు పూర్వార్ధం ఎలా ఉంటుంది, ఉత్తరార్ధం ఎలా ఉంటుందని చూస్తే, తీర్థయాత్రల యందు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు చాలా ఆసక్తి కనబరుస్తారు. వీరి చేతుల మీదుగా దేవతా ప్రతిష్టలు జరుగుతాయి. అలాగనే దేవాలయ సందర్శనాలు, అన్నదానము, యజ్ఞము, యాగాలు వీటన్నిటిలో చురుగ్గా పాల్గొంటారు. అలాగనే రహస్య వ్యవహారాలు కొన్ని వీళ్ళని కలవర పెడుతూ ఉంటుంది. కొన్ని భయాందోళనలకి వీళ్ళు గురవుతూ ఉంటారు. ఏమో ఒక రకమైన మానసికంగా ఒక్కొక్కసారి ఏమిటో అని ఒక దడగా ఉంటుంటుంది. అలాగే అకాల భోజనం, అకాల నిద్ర, స్వల్ప అనారోగ్య సూచనలు, అసౌఖ్యంగా ఉంటుంటారు. అలాగనే మెల్లమెల్లగా వీళ్ళకి ద్వితీయార్థం నుండి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఇంటా బయట కూడా వీళ్ళకి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ధన కనక వస్తు భూ లాభములు బాగా జరుగుతూ ఉంది. శత్రువులు క్రమేపీ వీళ్ళకి మెల్లగా మిత్రులవుతారు. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణం, శనివారం నాడు దుర్గాదేవికి అర్చన చేయడం మంచిది. అలాగనే ప్రతి శనివారం మీరు ప్రతి శనివారం రాహుకాలంలో ఎన్ని గంటలకు వస్తుంది రాహుకాలం ప్రతి శనివారం? ఎంత? 9 నుండి 10:30 వరకు, గంటన్నర సేపు ఉంటుంది. ఈ గంటన్నర సేపులో కుదిరితే, లేదా 9 నుండి 10 లోపు సరైనటువంటి రాహుకాలం ఏంటనంటే, మొదటి అరగంట, చివరి అరగంట తీస్తే మధ్యలో అరగంట పట్టు ఉంటుంది బాగా. ఆ అరగంట అయినా అంటే 9:30 నుండి 10 వరకు సరిగ్గా ఆ సమయంలో మీరు ఎన్ని సంవత్సరాలైతే మీకు అయ్యిందో ఇప్పటి వరకు మేషరాశిలో ఉన్న వారికి అన్ని సంవత్సరాల నిమ్మకాయలు, అంటే అన్ని దీపాలు పెట్టాలి నిమ్మకాయ డొప్పలతోటి. సపోజ్ మీకు 40 ఏళ్ళు ఉంటే కనుక మీరు 20 కాయలు కొని దాన్ని కోసి దాన్ని రసం పిండి ప్రతి శనివారం దానితో నువ్వుల నూనె వేసి దీపపు ఒత్తి పెట్టండి. దాన్ని కూడా నక్షత్ర ఆకారంలో పెట్టండి. అంటే ఒక త్రికోణం పైకి చూస్తూ, మరో త్రికోణం దానికి క్రింద చూస్తూ, ఆ రెండింటినీ కలిపి, అంటే ఒక రకంగా ఒక నక్షత్రం లాగా ఉంటుంది. దాంట్లో మీ యొక్క నిమ్మకాయలన్నీ పెట్టండి. పెట్టి అర్చన చేయండి. ఆ నిమ్మ రసంతో మీరు పులిహారలాగా మీరు తయారు చేసి దాన్ని అమ్మవారికి నివేదన పెట్టండి. ఇంట్లో అందరికీ పంచండి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రతి శనివారం దుర్గాదేవిని ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత యువర్ టైం స్టార్ట్స్. చక్కగా మీరు గేరప్ చేసుకుని ఏవేవి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు కంగారు పడిపోవద్దు. ఇంకా సమయం బాగుపడే రోజులు మొదలవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు కళ్ళు తెరిచినట్టు వెంటనే లేచి హడావుడి చేయడం కాకుండా మెల్లగా ఆగస్టు వరకు కొన్ని కార్యక్రమాలు, మెల్లగా ప్రణాళికలు, పేపర్ వర్క్స్ కానీ, ఆలోచనలు కానీ వీటన్నిటి గురించి చక్కగా సమాలోచన జరపండి. ఇప్పుడే వెంటనే కార్యరంగంలోకి వెంటనే దూకేయడం కాకుండా అవకాశాన్ని చూసుకుని, వీళ్ళని చూసుకుని వెళ్ళండి. ఆగస్టు, సెప్టెంబర్లో మీకు మంచి ఫలితాలు, లేదా ఇప్పటి నుంచి మొదలుపెట్టినవి అప్పుడు మొలకెత్తి మంచి ఫలితాలు ఇవ్వడం అనేటువంటివి జరుగుతుంది. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని వృషభ రాశి అంటాము. వీరికి ఆదాయం ఈ సంవత్సరం 14, వ్యయం 11, కాబట్టి గెయిన్లోనే ఉన్నారు. అలాగనే రాజపూజ్యం 6, అవమానం 1, ఇది కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఒక రకంగా మీకు ఏవేవైతే అనుకుంటూ ఉన్నారో వాటన్నిటినీ ఆ కలలు నెరవేర్చుకునేదానికి ఈ ఉగాది రోజు నుండి మీకు శ్రీకారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శని ప్రభావం చేత వృషభ రాశి వాళ్ళకి స్థానచలనం ఉంటుంది, కొంత త్రిప్పట ఉంటుంది, బాగా తిరుగుతూ ఉంటారు, అలసట ఉంటుంది, స్వల్ప ఇబ్బందులు ఉంటాయి, అప్పుడప్పుడు అనారోగ్య సూచనలు కూడా సూచిస్తున్నాయి. సంతానానికి అన్ని విధాల వృద్ధిగా ఉంటుంది, ఎందుకనంటే పంచమంలో గురుడున్నాడు కాబట్టి. అలాగే పట్టుదలతో మొండితనంతో కార్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. భూ గృహ వాహన లాభాలు కూడా కలుగుతుంది. వ్యాపార లావాదేవీలు మెరుగుపడతాయి. నిరుద్యోగులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. సోదర వర్గం వారితో కొన్ని చికాకులు తప్పవు. అలాగే మీరందరూ కూడా మీ కుటుంబంలో ఎక్కువ సుఖ సంతోషాలతో గడపడానికి ప్రయత్నిస్తున్న ఈ సంవత్సరం మీకు బాగుండడం కారణం చేత మిమ్మల్ని ఎక్కువ బయటికి నెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బాగుందంటే మనం ఇప్పుడు బాగున్నప్పుడే పని చేస్తుంటాం, పని చేస్తున్నప్పుడు తిరుగుతూ ఉంటాం. అయినప్పటికీ ఏదో సమయాన్ని మీరు కొంత సమయాన్ని వెచ్చించి కుటుంబంతో చక్కగా గడిపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు మాత్రం ఆదివారం అరుణ పారాయణం చేయించండి, సూర్యనారాయణ మూర్తికి సూర్య నమస్కారాలు చేయించండి. లేదా మీరు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం మీరే కూర్చొని ఒక 12 సార్లు పారాయణం చేయండి, చాలా మంచిది. అలాగే ప్రతి సోమవారం మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోండి, మీ ఇంట్లో కానీ లేదా మీకున్నటువంటి సమీపంగా ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ మీరు చేయించుకోండి. ఇది వృషభ రాశికి ఈ సంవత్సరం దే ఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ అనమాట. ఇక టాప్ గేర్ వేసుకొని పరిగెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. మేషరాశి మర్చిపోకండి, మీకు ఆగస్టు నుంచి మీరు గేర్ వేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు రంగం సిద్ధం చేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం మీద 2 రాసులకి ఈ సంవత్సరం హేమలంబి బాగానే మార్గం ఇచ్చింది, మిగతా రాసులు కూడా బాగుంటే బాగుండు. ఇక మిథున రాశి, మిథున రాశికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని మిథున రాశి అంటాము. ఆదాయం 2, వ్యయం 11, అంటే 2 వస్తే 11 ఖర్చు అవుతూ ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4. సో మిథున రాశి ఈ సంవత్సరం కొద్దిగా ఆలోచించి ఆచి తూచి అడుగు వేయవలసినటువంటి రాశి. అలాగని మరి ఏదో కింద పడిపోయిందని చెప్పడానికి లేదు. ఎందుకనంటే రాశి నుండి 3వ స్థానంలో రాహు ఉండడం వల్ల వీళ్ళు చాలా ఈ సంవత్సరం పట్టుదలతో అనుకున్నట్టు సాధించడానికి వీళ్ళ యొక్క కృషి సాగుతూ ఉంటుంది. అర్ధాష్టమంలో గురుడున్నాడు 4వ ఇంట, కన్యలో గురుడున్నాడు కాబట్టి వీళ్ళకి అర్ధాష్టమ గురుడు వల్ల ఒక్కొక్కసారి ఏమిటి మనం ఎందుకు మనం నెత్తినెత్తుకున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లేదు ఇది మనం చేయాలనిపిస్తుంటుంది. ఆ డోలాయమానమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటాడు. అలాగనే సప్తమంలో శని ఉండడం వల్ల కొద్దిగా ఆడవాళ్ళు కనుక మిథున రాశి వాళ్ళైతే మగవాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన 10 మాటలు అడిగితే మీరు ఒక్క మాట సమాధానం చెప్పండి. అదే మగవాడిది మిథున రాశి అయితే ఆవిడ 10 అడిగినా మీరు ఒక్కటి కూడా చెప్పకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఊరుకున్నంత ఉత్తమం మంచిది, బోడుగున్నంత సుఖం మంచిది. ఊరుకున్నంత ఉత్తమం, బోడుగున్నంత సుఖం ఇంకోటి లేదు. కాబట్టి ఒకవేళ స్త్రీకి మిథున రాశి అయితే ఒక్క సమాధానం చెప్పండి, ఇబ్బంది లేదు, అడ్జస్ట్ అయిపోతాడు ఆయన. కానీ మగవాడు మిథున రాశి అయితే ఒక్కటి కూడా చెప్పకుండా ఉంటే చాలా మంచిది. నా అభిప్రాయం మీ తర్వాత మీ ఇష్టం. మీ ఇంట్లో బలాబలాలు మీకు తెలుసు కాబట్టి ఏ బలం ఎక్కువ ఉంటుందో దాన్ని తగ్గట్టుగా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ పురుష బలం ఎక్కువ ఉందనంటే ఒక సమాధానం చెప్పండి, స్త్రీ ఏది చెప్పకండి. ఒకవేళ స్త్రీ బలం గట్టిగా ఉందనంటే మీరు ఒకటేంటి 5 అయినా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత మీకు ఇది ఉంటుంది. అలాగనే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి మాట తొందర వల్ల తరచూ ఇతరుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఇతరులు మిమ్మల్ని విసుక్కోవచ్చు మీ మాట తొందర వల్ల, పుల్లవిరుపు మాటల వల్ల. అది కొద్దిగా తగ్గించుకోవాలి. మనస్సులో ఏదో చిన్న గడబిడలు గందరగోళాలు ఉంటాయి. నూతన కార్య నిర్వహణ, ఏదో ఒక కొత్త పని చేపట్టబోతున్నారు. భూగృహ కొనుగోళ్లు చాలా కలిసి వస్తాయి. జాయింట్ వ్యాపారస్తుల మధ్య చిన్న లావాదేవీల్లో చిన్న ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎడబాటు ఉండే అవకాశాలు ఉంది.
అలాగనే కళాకారులకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. అవివాహితులు ఎవరైనా ఉంటే రెడీ అవ్వండి, పీటలకి మీరు సిద్ధమవ్వచ్చు. వివాహాలవి కూడా చక్కగా మంచి వివాహాలు జరిగి ఆనందంగా ఉండగలిగేటువంటి రోజులు దీర్ఘకాలంగా. ఎందుకంటే అవివాహితులకి వివాహం అయిందనుకోండి, మిథున రాశి కదా, అది వచ్చిన తర్వాత పిండడం మొదలు పెడితే అప్పుడు మిథున రాశి సెట్ అవుతుంది అనమాట. వివాహం కాలేదనుకోండి, మీ మిథున రాశికి మీకు సెట్ అవ్వదు. మిథున రాశి అయ్యుండి మీకు పెళ్లి కాలేదంటే, పెళ్ళి అయితేనే మిథున రాశి ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పెళ్లికి మీరు ప్రిపేర్ అవ్వండి ఈ సంవత్సరం. కాబట్టి మిథున రాశి ఏదో రకంగా ఇది ఉంటుంది. అలాగే దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సంబంధ వివాదములు ఎదుర్కోవచ్చు. అలా అంటే ఇంట్లో ఒకవేళ అక్క చెల్లెలు ఎవరన్నా ఉంటే వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, లేదా అమ్మ అత్తగారులు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, లేదా భార్య ఉంటే భార్య వల్ల, అంటే మిథున రాశి అయితే మగవాడు భార్య వల్ల కానీ, లేదా బయట మిత్రుల వల్ల ఉన్నటువంటి స్త్రీల వల్ల కానీ ఏదైనా సరే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అలాగనే సహనం లోపిస్తుంది తరచుగా, వెంటనే మంచి అవుట్బర్స్ట్ అవుతూ ఉంటారు మనిషి, అది కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొద్దిగా ఎందుకో బద్ధకం సోమరితనం కూడా ఆవహించి ఊరికినే టైంపాస్ చేస్తామని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంత ఇలా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగులు వేస్తూ ఉండండి. దుర్గాదేవికి ఇందాక మీకు అన్నట్టు ఈ మిథున రాశి వాళ్ళు మంగళవారం నాడు ప్రత్యేకించి, మిథున రాశి వాళ్ళు మంగళవారం నాడు మీకు రాహుకాలం ఏదైతే ఉందో ఆ రాహుకాలం చెప్పినటువంటి రాహుకాలంలో ఆ మధ్యమ కాలం ఏదైతే అరగంట ఉంటుందో అది పట్టుకాలం, అది బాగా పట్టుంటుంది. ఆ అరగంట సేపు మీరు ఇందాక చెప్పినట్లుగానే ఆ నిమ్మకాయలు అది కోసి దీపారాధన చేయండి. ఆ రసంతో పులిహార చేసి 10 మందికి పంచండి. అలాగనే రుద్రాభిషేకాలు చేసుకోండి. కొంతవరకు మీకు మొత్తం మీద మిథున రాశి వాళ్ళు మేష వృషభ రాసుల్లాగా కంగారు పడిపోకండి, స్పీడ్ అవ్వకండి. నిదానంగా కొద్దిగా నింపాదిగా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి, బాగుంటుంది. అలాగే కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని కర్కాటక రాశి అంటాం. ఈ సంవత్సరం కర్కాటక రాశికి ఆదాయం 11, వ్యయం 8. అంటే 11 వస్తే 8 ఖర్చు అవుతుంది, ఇంకా మీరు ప్లస్లో ఉన్నట్టే. రాజపూజ్యం 5, అవమానం 4. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి కూడా అమ్మయ్య కొద్దిగా వీళ్ళు గేర్డప్, ఇది కూడా మంచి గేరుతోటే ముందుకెళ్ళచ్చు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 2లో రాహు ఉండడం వల్ల వీళ్ళ మాట ఎలా ఉంటుందనంటే, అవతల వ్యక్తి దేనికి పనికిమాలిన వాడు, నేనే అన్నిటికీ ఉపయోగపడతాను, నా వల్లనే అన్నీ జరుగుతుందనేటువంటి కొద్దిగా ఆ అహంభావ ధోరణి వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అది ఈరోజు సర్దుకుపోతాడేమో, వాడు వెయిట్ చేస్తాడు, మీకు సరిగ్గా స్పాట్ పెట్టడానికి వాడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు బాగున్న సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగులేనప్పుడు ఎలాగూ జాగ్రత్తగా ఉండేడుస్తాం. ఏముంది కనుక జాగ్రత్తగా ఉండడానికి, ఏమీ లేనోడు జాగ్రత్తగానే ఉంటాడు కదా. నేల మీద పడుకున్నోడు జాగ్రత్త అవసరంలే, మంచం మీద పడుకున్నవాడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆవిడ తన్నినా లేకపోతే వీడు దొరిలినా పడేది వీడే కాబట్టి. కాబట్టి నేల మీద పడుకున్నవాడికి ఏ జాగ్రత్తలు అవసరం లేదు, వాడు ఎక్కడికి పడడానికి ఏమి ఉండదు. కాబట్టి మంచం మీద పడుకున్నవాడు మాత్రం కర్కాటక రాశివాడు అయి ఉంటే ఈ సంవత్సరం మాత్రం మొత్తం మంచం అంతా నాదే అని దొల్లితే ఒక తన్ను తంతే, ఎప్పుడో ఒక సమయంలో తంతే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచాంగ శ్రవణం అప్పుడు అబ్బా చెప్పారు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సింది, మొత్తం దొరలకుండా ఉండాల్సింది, ఈరోజు ఈ పొరలాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన రాకుండా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు ఉండడం వల్ల బలాలు బాగున్నాయి. కాబట్టి వెంటనే ఏదో ఒక ధోరణితో, అహంభావ ధోరణి వెంటనే పొడచూపుతుంది, అది రాకుండా జాగ్రత్త పడండి. మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనం అవతల వ్యక్తిని కన్సిడర్ చేసి, అవతల వ్యక్తిని గౌరవించి మనం వాళ్ళని మన్నించగలిగితే మన మాట చాలా మంచిది. మన మాట మనకు ఒక్కొక్కసారి శ్రీరామ లక్షలా కాపాడుతుంది, ఒక్కొక్కసారి మన మాట మనల్ని చాలా విషతుల్యంగా కాటు వేస్తుంది. కాబట్టి జాగ్రత్త. అలాగనే 3వ ఇంట గురుడున్నాడు విక్రమస్థానంలో, కాబట్టి మీరు అన్నది చెల్లుపోతూ ఉంటుంటుంది అంతే. అది రేపు ఆగస్టు వరకు. తర్వాత సెప్టెంబర్లో గురుడు అర్ధాష్టమానికి మారిన తర్వాత అప్పుడు వాడన్నది మీరు వింటూ కూర్చోవలసి వస్తుంది. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే అప్పుడు ఇప్పుడు ఒకటేలాగా ఉండడానికి అవకాశం ఉంది. షష్ఠ శని మీకు మంచి అవకాశాలని కల్పిస్తాడు. అయితే అష్టమంలో కేతు ఉండడం వల్ల తరచు ఏదైనా ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని విషజ్వరాలు, అలాగనే శిరోవేదన,
ఇలాంటివన్నీ కొన్ని మీకు వస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. శని మళ్ళీ పంచమంలోకి వచ్చినప్పుడు, అంటే వక్రించి వెనక్కి వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి తిరోగమనమైనప్పుడు కొన్ని కాళ్ళకి నొప్పులు, అలాగా కాళ్ళు లాగుతున్నట్టు నొప్పులు, ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఫలితానికి ఫలితం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా మంచి సమయం కాబట్టి కొద్దిగా బాగా కష్టపడితే ఖచ్చితంగా కష్టపడిన దానికంటే కూడా శ్రమకు మించిన ఫలితాన్ని పొందొచ్చు. అలాగే దీర్ఘకాలంగా ఉన్న సమస్య మిమ్మల్ని ఏదో పట్టి వేధిస్తున్నది ఈ సంవత్సరం మే నెల నుండి జూలై నెల మధ్యలో అద్భుతంగా పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగనే స్వయం కృతాపరాధాలతో కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అధైర్యం చెందకుండా భగవద్ధ్యానంతో అడుగులు ముందుకు వేయండి. అలాగనే తలకు సంబంధించి, కళ్ళకు సంబంధించి, నరములకు సంబంధించి, మెడకు సంబంధించినటువంటి భాగాల్లో కొంత అస్వస్థత ఏర్పడే అవకాశం ఉంది. కళత్రానికి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కర్కాటక రాశి మగవారిదైతే భార్యకు, ఒకవేళ స్త్రీకి కర్కాటక రాశి ఉంటే మగవారికి అంటే భర్తకి కొంత అనారోగ్య సూచనలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. చిన్నది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మందుల షాపులో మీకు తోచిన మందు పట్టుకొచ్చి వేయకుండా డాక్టర్కి చూపించి దాన్ని సజావుగా, దాన్ని జాగ్రత్తగా ఎలా హ్యాండిల్ చేయాలో అలా పద్ధతి ప్రకారంగా దాన్ని హ్యాండిల్ చేయండి. మనకేదో మందులు తెలుసు కదా అని, లేకపోతే మనం వెళ్ళిపోయి మన సొంత ప్రయత్నంతో వాళ్ళకి లేనిపోని ప్రమాదాలు తెచ్చిపెట్టొద్దు. అలాగే బాహ్యంగా ఎక్కువ, మీరు బాహ్యంగా తిరుగుతున్నప్పుడు బాహ్యంగా ఎక్కువ తినకండి, ఎక్కువ త్రాగకండి, అవి తగ్గించుకోండి. ఎందుకంటే వాటి వల్ల కూడా కొంత కంటామినేషన్, మీకు చెప్పాను ఇందాక, ఆ కేతు వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియా కానీ, అమిబియాసిస్ కానీ, డీహైడ్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన సమయం. అలాగే శనివార నియమం, దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది కర్కాటక రాశికి. మొత్తం మీద కర్కాటక రాశి కూడా బాగానే ఉంది. అయినా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మనం ఫలితాలని చాలా మంచి స్థాయిలో చూడొచ్చు. ఇకపోతే సింహరాశి, ఇది 5వ రాశి. 12 రాశుల్లో ఇది 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు. సింహరాశి వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తుతున్నాను. మఖ 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1వ పాదం. 9 పాదాలు వెరసి సింహరాశి. ఈ సింహరాశి లాస్ట్ ఇయర్కి మించి ఇప్పుడు సింహానికి ఫుల్గా బోన్ ఓపెన్ చేసి వేటాడమన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం. ఇంకా వేటాడడమే, ఇంకంతే, బోన్ తలుపులు తీసినట్టే ఇప్పుడు. కాబట్టి సింహరాశికి ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తారు. ఇంకొక రకమైనటువంటి వేట సమాజంలో మనం చూడొచ్చు సింహరాశి వాళ్ళు. ఒకసారి చేతులు ఎత్తి మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా చేతులు వేస్తున్నాయి. ఓకే, అందులో పుబ్బా నక్షత్రం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సరే, అన్ని నక్షత్రాలు బాగానే ఉన్నాయి, సింహరాశికి కూడా ఉంది. ఆదాయం 14, వ్యయం 2, అంటే 14 వస్తే 2 అవుతుంది. సో 12 ఎక్కడున్నాం అసలు చూడండి. రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు, అంటే మనం జాగ్రత్తగా ఉండండి సుమి అని చెప్పడం మనకు. కాబట్టి ఇక్కడ ఏ రాశికి 100కు 100 ఉండదు. 100కు 100 ఉంటే వాడు ఉండడు. అది అంటే 100కు 100 వచ్చిన తర్వాత వాడు అందులో కూర్చుని మాత్రం ప్రయోజనం ఏంటి? తక్కువ ఉంటే ఇంకొక కొద్దిగా రావడానికి మళ్ళీ దాన్ని రీవాల్యుయేషన్ చేయించుకోవడం, వాడిని పట్టుకోవడం, మళ్ళీ పరీక్షలు రాయడం ఏదో ఉంటుంది. 100కు 100 వచ్చిన తర్వాత దాంట్లో ఉండడం ఎందుకు, రీవాల్యుయేషన్ ఎందుకు? అందుకనే 100కు 100 వస్తే బయటికి వెళ్ళిపోవడమే మనం. కాబట్టి 100కు 100 ఉండకూడదండి ఎప్పుడు. ఇంకొకటి, 100కు 100 వచ్చిందనంటే మన కళ్ళు మూసుకుపోతాయి. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతున్నాయని చాలా పెద్ద తప్పులు చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఎప్పుడూ మనల్ని మనకు చెక్ చేయడానికి, మనల్ని మనం కంట్రోల్ చేసడానికి చిన్న వాతలు, చిన్న కోతలు ఇవి జరుగుతూ ఉంటే రోతలు లేకుండా ఉంటాయి తర్వాత. కాబట్టి ఇక్కడ సింహరాశి వాళ్ళకి గతం కంటే వర్తమానం చాలా మార్పులతో ఆశ్చర్యం మనకే అనిపిస్తుంది. ఇదేంటిది, ఇది ఎలా అవుతుందని నేను అనుకోలేదు, ఎలా జరిగిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. అలాగనే ధనాదాయం, ఆకస్మికంగా ధనము అందుతుంది. అలాగనే దూర ప్రయాణాలన్నీ కూడా మంచిగా ఫలితాలను ఇస్తాయి. దేవతా దర్శనము, తీర్థయాత్రల సందర్శనం, దీక్షలు, యజ్ఞయాగాది క్రతువులు, గురువుల అనుగ్రహం పరిపూర్ణంగా సింహరాశి మీద గురువు అనుగ్రహం అసలు ఆలోచించక్కర్లేదు, పరిపూర్ణమైన గురువు అనుగ్రహం ఉంటుంది. పట్టుదల, మొండితనంతో కార్యాలని ఎట్టి పరిస్థితుల్లో సాధించుకుని తీసుకొస్తారు. అలాగనే వాక్కుకి ప్రతిభ వస్తుంది. తిప్పటం, అలసట ఇవన్నీ ఉంటాయి.
అలాగనే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ వీళ్ళు ఏంటంటే తలమునకలైపోతూ ముందు చేయవలసింది వెనక్కి, వెనక్కి చేయవలసింది ముందుకి చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోవద్దు, కంగారు పడిపోవద్దు. నిదానంగా వచ్చినప్పుడు దాన్ని హడావుడి పడిపోకుండా దాన్ని నింపాదిగా నెమ్మదిగా దాన్ని స్వీకరించి ఏది ఎలా చేయాలో దాన్ని చేయవలసిన దాంట్లో చాలా ఆ డెసిషన్స్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగనే వీళ్ళకి ఆగస్టు సెప్టెంబర్ నుండి అసలు అద్భుతమైనటువంటి వేట. అప్పటిదాకా చిన్న చిన్న జంతువుల్ని వేటాడొచ్చేమో కానీ బోన్ తెరిచిన తర్వాత ఆగస్టు తర్వాత నుంచి ఇంకా పెద్ద స్టేక్స్కి వెళ్ళి వీళ్ళు చాలా గట్టిగా ఆట ఆడుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తూ కూర్చున్నారో ఆ ఎదురు చూపులన్నీ కూడా ఫలించేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే దుర్గాదేవి ఆరాధన చాలా మంచిది. రాహుకేతువులకు కూడా శాంతి జరిపించుకోగలిగితే ఇంకా మంచిది. అలాగే కన్యారాశి, ఇది 6వ రాశి. ఈ కన్యారాశికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, వెరసి 9 పాదాలతో కన్యారాశి అనబడుతుంది. ఈ కన్యారాశికి ఆదాయం 2, వ్యయం 11. చాలా పెద్ద గ్రాఫ్ ఇది. అలాగనే రాజపూజ్యం 4, అవమానం 7. అయితే ఈ కన్యారాశికి ఏం జరుగుతుందనంటే రాశిలోనే గురుడున్నాడు కాబట్టి గురుడు 1000 తప్పుల్ని కాపాడుకోగలిగేటువంటి సమర్థుడు. ఎప్పుడైతే లగ్నంలో గురుడున్నా లేదు సప్తమంలో గురుడున్నా ఎవరికైనా సరే అక్కడి నుంచి లగ్నాన్ని చూస్తాడు. కాబట్టి గురుడు 1000 తప్పుల్ని కూడా కాపాడగలిగే గొప్ప సమర్థుడు గురుడు. కాబట్టి రాశిలో గురుడు ఉండడం వల్ల వీళ్ళకి చాలా గొప్ప అడ్వాంటేజ్ ఉంది. అయితే అర్ధాష్టమ శని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శనిని మనం ద్వేషించొద్దు. శని చాలా గొప్ప వ్యక్తి. శని ఎవరు అని అంటే మన జీవితంలో మనల్ని గ్రౌండ్ రియాలిటీస్ తీసుకొచ్చి మనల్ని నిలబెడతాడు, మనకు వాస్తవాల్ని ఆవిష్కరిస్తాడు. మనకు ఉన్నట్టు అంతవరకు మేకప్ వేసుకున్నటువంటి దానంతా కూడా ఆ మేకప్పులన్నీ తొలగించి ఇదే అసలైన టీ కప్ అని మనకు అందిస్తాడు. వాస్తవం అది. కాబట్టి అర్ధాష్టమ శని ఎప్పుడు కూడా జ్ఞాన శని, మన జ్ఞానాన్ని ఇస్తాడు. మనకు ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలనేటువంటి అంశాలన్నీ ఈ శని నేర్పుతాడు. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, 6వ ఇంట కేతు ఉండడం వల్ల మంచి తీర్థయాత్ర సందర్శనాలు, దేవతా దర్శనాలు ఇవన్నీ జరుగుతాయి. ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. గతంలో అప్పుల వ్యవహారాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీరు కొంతమందికి అప్పులు ఇచ్చి ఏమో అనుకుని ఆలోచించినవన్నీ కూడా వాళ్ళంతట వాళ్లే మీకు ఫోన్ చేయడం, ఏమండి మీకు ఇవ్వాలి కదా, ఏదో తీసుకోండి, ఆ డిమానిటైజేషన్లో చాలా పోయాయి, ఇంక మళ్ళీ 2000 కూడా ఎగరగొట్టేస్తారేమో, ఇప్పుడే తీసేసుకుంటే బెటర్ అని మీకు పట్టుకొచ్చి మరీ చేతిలో మీరు మళ్ళీ ఇవ్వండి అని అంటే అబ్బాయి అప్పుడు కుదరదు, ఇప్పుడే ఉంటే తీసేసుకోండి అని ఇప్పుడే పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి అంటే 2000 తీసేస్తారనేది నాకైతే ఏం కబురు రాలేదండి. మీరు అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పట్టుకొచ్చి చెప్పారేమో ఎందుకని అనుకోవద్దు. అది ఎవరికీ తెలియదు, ఆయనకే తెలియదు. ఆయనే ఎప్పుడొచ్చి ప్రకటిస్తారో ఎవరికీ తెలియదు పక్కనున్న వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం కొంత ఒక మళ్ళీ పట్టు ఒకటి పడుతుంది. ఆ పట్టు పడేలోపు మనం జాగ్రత్తగా మనం అన్ని రకాలుగా మనం ఎక్విప్ అయి ఉంటే బాగుంటుంది. అలాగే దుర్వార్త శ్రవణం, మీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాలగర్భంలో వాళ్ళు శాంతి పొందడం అనేటువంటిది మనం వింటాము. అలాగే ఇంటా బయట కొంత మీకు మంచి వాతావరణాలతోటి కొంత ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాగనే దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. ప్రయాణంలో కొన్ని చిక్కులు, ఆరోగ్య భంగాలు, తర్వాత కొంత ఏవో చికాకులు అవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చిన్నవి అవన్నీ పెద్ద పట్టించుకోక్కర్లేదు. విద్యార్థులకు మాత్రం మంచి అవకాశం లభిస్తుంది ఈ సంవత్సరం. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, వాయిదా పడుతున్నటువంటి వాళ్ళకి కానీ, స్వదేశంలోనే మంచి ఆస్పిరేషన్స్ తోటి ఏదన్నా సాధించాలనుకునే వాళ్ళకి కానీ చాలా మంచి అవకాశం. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. అలాగే కుటుంబంలో విందులు, వినోదాలు, ఉల్లాసంతో గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతుంది. కానీ ఏదో వెలితి మాత్రం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కృతం కానటువంటివి, గతంలో ఏవైతే కోర్టు చికాకులు ఉన్నాయో అవన్నీ మెల్లమెల్లగా చిక్కుముడులు వీడుతుంటాయి. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. శనివారం నియమం చేయండి, శనివారం నాడు రుద్రాభిషేకాలు చేసుకోండి, చాలా మంచిది. ఇకపోతే తులారాశి, సప్తమ రాశి, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు, వృశ్చికం. సో కాబట్టి తులారాశి
ఈ తులారాశికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. వీళ్ళకి బ్యాలెన్స్ షీట్ చాలా బాగుంది, మంచి స్ట్రాంగ్గా ఉంది. అయితే ఈ తులారాశికి ఏంటంటే రాశి నుండి వ్యయంలో గురుడు ఉండడం వల్ల వీళ్ళకి కొద్దిగా పూర్వార్ధంలో కొన్ని ఆటంకాలు, కొన్ని తడబాట్లు ఉన్నా సెప్టెంబర్ తర్వాత నుంచి వీళ్ళు చాలా గేరప్ అవుతారు. వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్తారు. అలాగే లాభంలో రాహు ఉండడం వల్ల వీళ్ళు ఇప్పటి నుంచే ఆస్పిరేషన్స్ అవి ఇప్పుడు టార్గెట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. 3వ ఇంట శని ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న సకాలంలో నెరవేర్చేటువంటి అద్భుతమైన ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి పంచమంలో కేతు ఉండడం వల్ల పిల్లలకు కొంత అనారోగ్య సూచనలు, విద్యాభంగం, తర్వాత వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగలేక వాళ్ళకి కొంత చికాకులు, వాళ్ళ వల్ల వీళ్ళకి కొంత మనస్తాపాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబంలో చికాకులు తగ్గి క్రమేపీ శాంతి వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాల్లో ఎదుర్కొన్న ఇక్కట్లు క్రమేపీ వీళ్ళకి మబ్బులు విడిపోయి చక్కగా ప్రకాశం వచ్చినట్లు మార్పులు వస్తాయి. ఆకస్మిక ధనలాభంతో కొన్ని సమస్యల నుండి వెంటనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో వారికి ఉన్నత అధికారులకు కూడా మంచి ఉద్యోగులకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు. అలాగనే ఆగస్టు తర్వాత ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇప్పుడు ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆగస్టు తర్వాత కుదుట పడుతుంది. అలాగే అన్యోన్యత, దంపతుల మధ్య చక్కటి అన్యోన్యత, సఖ్యత వృద్ధి చెందుతుంది. మీ శక్తి సామర్థ్యాలని చాలా దానికి తగ్గ ప్రతిభ, గుర్తింపు, రాణింపు వస్తుంది. అలాగే విరోధాలు తగ్గి మీకు దూరమైనటువంటి వాళ్ళు, ఇంతవరకు విరోధాలతో మీకు దూరమైన వాళ్ళందరూ కూడా మెల్లగా అక్కయ్య, అన్నయ్య అనుకుంటూ, బాబాయ్ అనుకుంటూ మీకు మెల్లగా చేరువవుతారు. జాగ్రత్తగా వాళ్ళందరినీ మళ్ళీ మీరు ప్రేమతో, ఆప్యాయతతో ఆదరించండి. అలాగే తులారాశి వాళ్ళు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీకు ఎక్సలెంట్ కెరీర్ ఏర్పడబోతుంది తులారాశి వాళ్ళకి. అలాగే గురువార నియమం పాటించండి. మహావిష్ణు ఆరాధన చేయడం చాలా మంచిది. అంటే గురువారం నాడు 1000 తులసి దళాలతోటి మీ ఇంట్లో మహావిష్ణువు యొక్క ప్రతిమ ఉంటే చక్కగా విష్ణు సహస్రనామం చెప్తూ పారాయణ చేస్తూ అర్చన చేసుకోండి, చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి 8వ రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగనే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని వృశ్చిక రాశి అని అంటాం. ఆదాయం 5, వ్యయం 5, చాలా బాగుంది. రాజపూజ్యం 3, అవమానం 3, మొత్తం చూస్తే క్లీన్ షీట్ అనమాట బయటకు వస్తుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు వృశ్చిక రాశికి. అలాగే ఈ వృశ్చిక రాశి ఈ సంవత్సరం ఏవేవైతే వాళ్ళందరూ ఇంతవరకు మగ్గుతూ ఏదైతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో, నౌ ఇట్ హ్యాజ్ రైపెండ్, ఇప్పుడు అది మెచ్యూరిటీకి వస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు సరిగ్గా వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకనంటే వృశ్చిక రాశికి గురుడు ఇప్పుడు లాభంలో ఉన్నాడు, మరలా సెప్టెంబర్లో వ్యయంలోకి వస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి మొత్తానికి గురుబలాన్ని పటిష్టపరుచుకుంటూ పోవాలి. కాబట్టి వీళ్ళు గురువారం నియమం నేను చెప్తాను, వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశికి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు జన్మం నుండి 2వ ఇంటికి వెళ్ళింది కాబట్టి పెద్ద ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు ఏ శని అయితే ఈ 5 సంవత్సరాలుగా ఇంచుమించు, అంటే ఇప్పుడు 2017, 2016, 2015, 2014, 2013, 2012, మీరు చూస్తే 2012 నుండి 2016 వరకు 5 సంవత్సరాలు ఏ శని అయితే పీడిస్తూ ఉందో, పట్టి పిండుతూ ఉందో, అన్ని నరాలు పరీక్ష చేసేస్తూ ఉంటుంది. పంచ ప్రాణాల్లో 4 ప్రాణాలని పీడించేసింది. ఇప్పుడు 5వ ప్రాణం మిగులుంది. ఈ 5వ ప్రాణానికి శని చేసేటువంటి గొప్ప మేలు ఈ పంచప్రాణాలు కాదు, 10 ప్రాణాలు లేచొచ్చినటువంటి శక్తిని ఇవ్వబోతాడు ఈ సంవత్సరం. కాబట్టి దాన్ని సక్రమంగా ప్లాన్ చేసుకొని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు ఇందాక నేను చెప్పాను కదా, 5 బలాలు కావాలి. దేహబలం చెప్పండి, మర్చిపోయారు. అబ్బా నాకు ఎలాగండి మరి, నేను ఇన్ని లోడా చెప్తూ ఉంటాను. దేహబలం, మీరు చూడకండి, పుస్తకం చూడకుండా చెప్పండి. దేహబలం, వాక్బలం, మనోబలం, ఆత్మబలం, దైవబలం. అంతేనా? నేను కరెక్టేనా? రైట్, ఓకే. మీరు చెప్తే నాకు కరెక్ట్ అనేటువంటిది కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది. అలా ఏం లేదండి. కాదు, నన్ను గొప్పగా గుర్తించాలంటే మీరు ఎంత గొప్పవారు అయి ఉండాలి, ఆలోచన చేయండి. ఓకే 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 ఓకే
బాబాయ్ మీరు మళ్ళీ నేనేదో ప్లాంటెడ్ పర్సన్ అనుకోకండి బాబు, నాకు ఆయన ఎవరో తెలియదు. ఈయన ఎవరో పెట్టుకొని మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నారు. నథింగ్ డూయింగ్. నాకు స్ట్రైట్ లైన్ ఉంటుంది అంతే బాబు, ఇవన్నీ నాకు తెలియదు. ఓకే, ఎనీవే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ధన వ్యయం ఉంటుంది, అకారణ ఖర్చులు ఉంటాయి. ధన వ్యయం అంటే ఎప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది, ఉంటే కదా ఖర్చు అవుతుంది. కాబట్టి వస్తుంది, ఖర్చు అవుతుంది. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పూర్వార్ధం పరిష్కారాలు చేస్తూ పోతూ ఉంటుంది. పూర్వార్ధం మంచి పరిష్కారాలు చేస్తూ పోతూ ఉంటుంది. అలాగనే కొన్ని సందర్భాల్లో మాట తొందరతోటి కొన్ని వైరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త, మాట తొందరతనాన్ని కొద్దిగా మనం జాగ్రత్త పడాలి. అలాగే అకాల నిద్ర ఉంటుంది, కొంత అకాల భోజనం ఉంటుంది, కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తరచు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్ ఇది కానీ ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అజీర్తి ఇటువంటివన్నీ ఉంటాయి. అలాగే కొద్దిగా ఇంట్లో బయట కొన్ని సందర్భాల్లో చికాకులు ఏర్పడతాయి, పట్టించుకోకండి. మనకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి కాలం ఎదురు చూస్తూ ఉంది. దూర ప్రయాణాలు మనకు కొన్ని సందర్భాల్లో పెద్దగా లాభించకపోవచ్చు. అలాగే కొన్ని మత్తు పానీయాలకి బానిసయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే కోర్టు సమస్యలు కొన్ని జటిలమయ్యి అబ్బా ఇది పరిష్కారం అవ్వదేమో అనే స్థాయికి వెళ్ళి టక్కుమని దానికి ఒక పరిష్కారం లభిస్తుంది. రక్త సంబంధికులతో కొంత వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాటను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. మొత్తం మీద ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఒక కాలమైతే ఆగస్టు తర్వాత నుంచి మెల్లమెల్లగా క్రమేపీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని అంశాల్లో మీకు సడన్గా కొన్ని సహకారాలు అందించి జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ సంవత్సరంలో మీకు చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చూపిస్తాయి. అంటే ఈ 5 సంవత్సరాలు ఏదైతే మిమ్మల్ని బాగా హింసించిందో, ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ 6వ సంవత్సరం మీకు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు మీరు విత్తనాలు నాటుతారు ఈ సంవత్సరం. ఇవన్నీ వచ్చే సంవత్సరం నుంచి క్రాపప్ అవుతుంది. ఇట్స్ మై ప్రామిస్, ఐ స్వేర్ దట్ డెఫినెట్లీ వృశ్చిక రాశికి అద్భుతంగా జరుగుతుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు, మంచి లాభాలని మనం పొందుతాం. అలాగే ధనుర్రాశి 9వ రాశి, దాని ఇంగ్లీష్లో సాజిటేరియస్ అంటారు. అలాగే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొత్తం వెరసి ధనుర్రాశిగా మనం చెప్పుకుంటాము. దీంట్లో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. కాబట్టి ధనుర్రాశి వాళ్ళకి రాశిలో శని ఉన్నాడు. కాబట్టి రాశిలో శని ఉండడం వల్ల ఆ శని సప్తమాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి కళత్రంతో ఇంట్లో వాళ్ళతోటి, ఒకవేళ మగవాడికి కనుక ధనుర్రాశి అయితే భార్యతో కొన్నిసార్లు అనవసరంగా ఇతను చికాకులు తెచ్చుకుంటుంటారు. అలాగే స్త్రీకి కనుక ధనుర్రాశి అయితే పురుషులతో ఏదో ఒకటి చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే 3వ ఇంట కేతు ఉండడం వల్ల మీరు ఎక్కువ సమయాన్ని భగవంతుడితోటి, తీర్థయాత్రలతో, లేకపోతే భగవన్నామంతో ఎక్కువ స్పెండ్ చేస్తారు. 10వ ఇంట గురుడు ఉండడం వల్ల, రాజ్యంలో గురుడు ఉండడం వల్ల, 10వ ఇంట గురుడు గోచారంలో మీ అందరికీ కూడా మంచి ధనుర్రాశి వాళ్ళకి మంచి అవకాశాలని కల్పిస్తాడు, మంచి ఎక్స్పోజర్ ఇస్తారు. 9వ ఇంట రాహు వెరసి మొత్తం గతం కంటే ఈ ధనుర్రాశికి మేలు. అలాగనే మాట విలువ పెరుగుతుంది, అలాగనే ఆరోగ్యం కుదుట పడుతుంది. స్థిరాస్తులు సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గి ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు కూడా తొలగుతాయి. ఎవరైనా సస్పెండ్ అయి ఉంటే ఉద్యోగస్తులు ఏదైనా కారణాల వల్ల వాళ్ళకు కూడా మెల్లగా మళ్ళీ తిరిగి వాళ్ళకి స్థానం నిర్ధారణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగనే గృహ వాహనాలు కూడా క్రమేపీ అమ్ముడు కానివి ఏమన్నా ఉంటే మెల్లగా అమ్ముడయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగనే స్తబ్దంగా ఉన్నవన్నీ కూడా మెల్లగా వెలుగులోకి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. మధ్యవర్తిత్వాలు మటుకు మీరు చేయకండి. ఎవరైనా ఇద్దరికి సమస్యలు ఉంటే మీరు వెళ్ళి మధ్యలో దూరి మీరు సంతకాలు పెట్టారా, మొత్తం క్షవరం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మధ్యలో దూరకండి. నిజంగా జ్యోతిష్యం అనేది ఎంత గొప్ప శాస్త్రమో, మనల్ని ఎన్ని రకాలుగా రక్షించడానికి మనకి ఎన్ని మార్గదర్శనాలు చేస్తుందో. కాబట్టి ప్రభుత్వం యొక్క దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి ధనుర్రాశి వారి ఇంటి మీద.
ఐటీ దాడులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకని ఇప్పుడు ధనుర్రాశి వాళ్ళందరిది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ జాతకాలు తెప్పించుకోవడం అనేటువంటిది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరెవరు ధనుర్రాశులు అయినా తెప్పించుకోక్కర్లేదు. కాబట్టి ధనుర్రాశి వారు కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. జాగ్రత్త అంటే నేను వేరే ఏదో చెప్పారు, స్వామీజీ జాగ్రత్త పడమన్నారని ఇంకో అర్థంతో ఐటీ వాళ్ళకి చెప్పకండి. స్వామీజీ మమ్మల్ని జాగ్రత్త పరుచుకోమన్నారని, జాగ్రత్త పడమన్నానే కానీ జాగ్రత్త పరుచుకోమనడం నేను చెప్పట్లేదు. చూడండి, అది మీ అభిప్రాయం. అది అలాగనే సంతానం కొరకు బాగా ఖర్చు పెడతారు. అలాగే కొత్త ఆలోచనలు కొంత రాణిస్తాయి, కానీ వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అప్పులు ఆలోచించి ఆచితూచి అప్పులు తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి. అలాగనే శనివారం నియమం పాటించండి. రుద్రాభిషేకాలు మటుకు విడిచిపెట్టకుండా చేయండి ధనుర్రాశి వారు. మొత్తం మీద ఈ ధనుర్రాశి వారికి బాగుంది, కానీ ఆచితూచి అడుగులు వేస్తూ పోండి. మకర రాశి, ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వెరసి మకర రాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5. చాలా బాగుంది. రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ కొద్దిగా చిన్న మైనస్ గాడి తప్పింది, కానీ అయినా ఇబ్బంది లేదు. వీళ్ళు మాటను అదుపులో ఉంచుకోవాలి, ఎందుకంటే మాట వల్ల వీళ్ళు చాలా అవమానాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగనే వీరి ఇంటిలో శుభకార్యాలు మొదలవుతాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి కాలం. మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి అనుకూలమైన కాలం. దూర ప్రయాణాలు చేస్తారు. సత్కర్మాచరణ, దేవ గురు పూజ సత్కారాలు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రుణాలు చేస్తారు, వాటిని తీరుస్తారు. చర్మ సంబంధమైన సమస్యలు ఉంటాయి. రక్తానికి కూడా సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త మిత్రులు మీకు సహకరిస్తారు. బంధువుల యొక్క ఆగమనం జరుగుతుంది. గతంలో ఎవరెవరైతే మీతోటి కొంత విరోధం తెచ్చుకొని దూరమయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటారు, పొగుడుతారు. అలాగే ఆరోగ్య భంగం కూడా కనిపిస్తూ ఉంది. శనివార నియమం చేయండి, రుద్రాభిషేకాలు మర్చిపోకండి మకర రాశి వాళ్ళు. ఇకపోతే కుంభం 11వ రాశి, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు. వీరికి మొత్తం వెరసి కుంభరాశిగా చెప్పబడుతుంది. ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 5, అవమానం 6. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి కూడా ఇబ్బంది పెద్దగా ఏమీ లేదు. ఆగస్టు నెల తర్వాత వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. అలాగే గురువార నియమాలు పాటించండి. వీరు అనుకున్న సమయంలో పని నెరవేర్చుకునేందుకు చాలా తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. భూగృహ ఆస్తుల విషయాల్లో కొన్ని వివాదాలు తలెత్తుతాయి, సమసిపోతాయి ద్వితీయార్థంలో. అలాగనే కళత్ర విరోధము, అంటే భార్య తరపు కానీ భర్త తరపు కానీ, ఒకవేళ స్త్రీది కుంభరాశి అయితే భర్త కానీ భర్త తరపు వాళ్ళ నుంచి కానీ విరోధాలు. ఒకవేళ మగవాడిది కుంభరాశి అయితే భార్య నుండే కానీ లేదా భార్య తరపు వాళ్ళ నుండి కానీ కొన్ని విరోధాలు తలెత్తుతాయి, మెల్లగా సమసిపోతాయి. అలాగనే మొండితనం, దాంతోపాటు కొంత పిరికితనము, ఇది 2 వీళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి వాగ్దోషం ఉంటుంది. మాట తొందరతనంతో కొంత వైరం తెచ్చుకునే ప్రమాదం ఉంది. అలాగే ఆగస్టు నుండి వీళ్ళకి మంచి కాలము. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీ మాటని అందరూ కూడా అంగీకరించి కట్టుబడి నడిచేటువంటి ఒక సమూహం తయారవుతుంది. నూతన కార్యాలు జయిస్తారు. కొత్త కార్యాలన్నీ కూడా ప్రణాళికలు రూపొందిస్తారు. ఇతరులకి మీరు ఇచ్చే సలహాలు కూడా అద్భుతంగా ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో వినోదము, విందు, ఆహ్లాదము, ఉత్సవము అన్నిటితో ఒక అద్భుతమైనటువంటి సందడి వాతావరణం ఉంటుంది. అలాగే ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. మీరు మాత్రం గురువార నియమం ఖచ్చితంగా పాటించండి. ఇక మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11. రాజపూజ్యం 1, అవమానం 2. మీనరాశి వాళ్ళకి వ్యయంలో కేతు ఉండడం వల్ల ఈ సంవత్సరం ధార్మిక చింతన, దేవ ద్విజ గురు పూజనం, అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో ఎక్కువ అభీప్స, దాని పట్ల వీప్స ఉండడం, అలాగే దేవతా దర్శనం చేయడం, దేవాలయాలకు వెళ్ళడం, అలాగే అన్నదానం చేయడం, 10 మందికి సహాయం చేయాలనుకునేటువంటి ఎక్కువ ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. 10వ ఇంట శని ఉండడం వల్ల చాలా మంచి నిర్ణయాలు చేసుకుంటారు. అలాగే సప్తమంలో గురుడు ఉండడం వల్ల ఇంతవరకు మీ కుటుంబంలో లేదా మీ యొక్క జాయింట్ వ్యాపారస్తులై ఉంటే మీకున్నటువంటి పార్ట్నర్స్ తోటి ఏవైతే కొన్ని లావాదేవీల్లో కుటుంబంలో కానీ, మీ యొక్క ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, బంధువర్గంలో కానీ మీకు జాయింట్గా ఉన్నటువంటి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళలో ఏవైనా చిన్న సమస్యలు ఉంటే అవన్నీ
తొలగిపోతాయి. షష్ఠ రాహు కూడా బాగుంది. అయితే ఇవంతా కూడా మీకు సెప్టెంబర్ వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇంత బాగున్నది కాస్త ఒక్కసారిగా ఇదేమిట్రా ఇంత మబ్బులు కమ్మేసిందని అనిపిస్తుంది. కాబట్టి పూర్వార్ధం చాలా బాగుంది. ఇప్పుడు జాగ్రత్త పడితే ఉత్తరార్ధానికి కొంత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు నుండి చాలా చాలా జాగ్రత్త. ఆరోగ్య భంగములు సూచిస్తున్నాయి. ఇంటా బయట శత్రువులు వృద్ధి అవుతారు. అకారణ వైరాలు గొడవలు కూడా వస్తాయి. పనులు వాయిదా పడుతూ ఉంటుంది. మీపై మీకే చిక్కులు చికాకులు ఏదో రకమైనటువంటి మానసిక అస్థిమితత అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీపై అసూయ ఈర్ష్య ద్వేషాలు కూడా సమాజంలో అంటే మీ ఇరుగు పొరుగు వారిలో కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య భంగము కనిపిస్తూ ఉంది. వాహన ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం నవగ్రహ ఆరాధన శాంతి చేయించుకోండి. ప్రత్యేకించి దుర్గాదేవిని ఆరాధన చేయండి. చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 12 రాసులు మనకు సూచనలు ఇస్తున్నాయి. ఈ 12 రాసుల సూచనల్ని మనం తప్పకుండా పాటిస్తాం. మనం జాగ్రత్తగా మన మాటని పొదుపుగా వాడుకుందాం. మనందరికీ ఈ జ్యోతిష్యం చెప్పేది ఏంటంటే పంచాంగము, మాటను జాగ్రత్తగా వాడుకోండి. అలాగే ఈరోజు బాగుంది కదా అని విర్రవేగకండి. అహంకార రహితంగా చాలా ప్రేమగా ఉండండి. అలాగే ఎక్కువ మీరు సంపాదించేదాన్ని దైవానికి ధర్మానికి లేని వాళ్ళకి పేదలకి పంచిపెట్టండి. ఆ దానము మనల్ని ఖచ్చితంగా ఇంకో సమయంలో కాపాడుతుంది. కాబట్టి మనం సుఖంగా ఉండడం, ఇతరుల్ని సుఖంగా ఉంచడం. నేను మీకు 3 ఇజమ్స్ చెప్పాను. ఏమిటనంటే 1 శాడిజం, 2 సోషలిజం, 3 హ్యూమనిజం అని. శాడిజం అంటే ఏంటనంటే అవతలవాడు కష్టపడ్డా సరే నేను బాగుండాలనుకోవడం శాడిజం. అవతల వాడిని కష్టపెట్టైనా సరే నేను బాగుండాలనుకోవడం శాడిజం. సోషలిజం అంటే అర్థం ఏంటనంటే నేను సుఖంగా ఉండాలి, అవతలవాడు సుఖంగా ఉండాలనుకోవడం సోషలిజం. హ్యూమనిజం ఏంటనంటే నేను కష్టపడ్డా పర్లేదు, ఎదుటివాడు సుఖంగా ఉండాలనుకోవడం హ్యూమనిజం. కాబట్టి ఈ మూడిట్లో మొదటిది పక్కన పెడదాం, మనం రెండోది ముందు గట్టిగా ప్రయత్నం చేద్దాం. నేను సుఖంగా ఉండాలి, ఎదుటివాడు సుఖంగా ఉండాలి. అలా ఉండగలిగే రోజున నిజంగా ఈ దేశానికి ఎంత అభివృద్ధి ఉంటుంది. అక్కడి నుంచి మెల్లగా హ్యూమనిజంకి ఎక్కుదాం. నేను కష్టపడ్డా పర్లేదు, ఎదుటివాడి సుఖంగా ఉండాలనుకో. కాబట్టి ఈ ఆలోచనని మనం పెంపొందించుకుందాం. ఈ సంవత్సరం మనం మంచి ఆలోచన దృక్పథంతో ముందుకెళ్దాం. ఒక చిన్న ప్రార్థన మర్చిపోకండి, ఒక్క నిమిషం. నేను చండీ సప్తశతి నుంచి ఒక ప్రార్థన తీసుకొచ్చాను. మీరందరూ నాతో చెప్పండి. దీన్ని మీకు ఇప్పుడు చెప్పడం కాకుండా మీరు ఇంటికి వెళ్ళేలోపు మీకు స్మార్ట్ ఫోన్లో స్వామి పరిపూర్ణానంద అనే ఫేస్బుక్లో ఇది అప్లోడ్ అయిపోతుంది. నేను చెప్తుండగానే అప్లోడ్ అయిపోతుంది. కాబట్టి నాతో పాటు మీరు చెప్పండి. ఇంటికి వెళ్ళి దాన్ని మీరు దాంట్లో చూసుకోవచ్చు. నాతో పాటు ఈ మంత్రం చెప్పండి. ఇది ప్రతిరోజు ఒక్కసారి దీన్ని చెప్పుకొని మనస్ఫూర్తిగా అనుకొని మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. ఇది 10 రకాల చండీ దేవతలు మనల్ని అన్ని దిక్కుల నుంచి కాపాడుతారు. ఇది అందుకని నాతో చెప్పండి, ఒకసారి శ్రద్ధగా చెప్పండి. ప్రాచ్యాం రక్షతు మాం ఇంద్రీ ఆగ్నేయాం అగ్నిదేవత దక్షిణే అవతు వారాహి నైరుత్యాం ఖడ్గదారిణి ప్రతీచ్యాం వారుణి రక్షేత్ వాయవ్యాం మృగవాహిని ఉదీచ్యాం పాతు కౌమారీ ఈశాన్యాం శూలధారిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్ అధస్తాత్ వైష్ణవీ తదా. అంటే ప్రాచ్యం అంటే తూర్పు దిశ, నన్ను ఇంద్రీ అనే శక్తి రక్షించాలి. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అంటారు దాన్ని, అగ్నిదేవత, అగ్ని అనేటువంటి ఒక దేవత నన్ను రక్షించాలి. దక్షిణే అంటే దక్షిణ దిశలో నన్ను వారాహి అనే దేవత రక్షించాలి. నైరుతి అంటే నిరుతి స్థానంలో నిరుతి దిక్కు నుండి నన్ను ఖడ్గధారిణి అనే ఒక దేవత రక్షించాలి. ప్రతీచ్యం అంటే పశ్చిమ దిశ నుండి వారుణి అనే దేవత రక్షించాలి. వాయవ్య దిశ నుండి మృగవాహిని అనే దేవత రక్షించాలి. ఉదీచ్యాం ఉత్తర దిక్కు నుండి నన్ను కౌమారి దేవత రక్షించాలి.
ఈశాన్యం నుండి శూలధారిణి అనే దేవత రక్షించాలి, ఊర్ధ్వం అంటే పై నుండి బ్రహ్మాణి అనే దేవత రక్షించాలి, అధస్త్వాత్ అంటే అధోభాగం నుండి నన్ను వైష్ణవి దేవత రక్షించాలి. ఇలా దశ దిశల నుండి నన్ను అమ్మాను కాపాడాలి. ఎందుకనంటే ఈ సంవత్సరం మంత్రి శుక్రుడు కాబట్టి, శుక్రుడు అంటే అమ్మవారు కాబట్టి మనల్ని ఆవిడ రక్షించాలని ప్రార్థిస్తాం. ఇది మీరు స్వామి పరిపూర్ణానంద అనే ఫేస్బుక్లో మీరు చూస్తే ఈ మొత్తం శ్లోకం మీకు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అమ్మవారు సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రెండు రాష్ట్రాలకి శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను అమ్మవారి దగ్గర, అక్కడ ఐశ్వర్యాంబిక అమ్మవారి దగ్గర ఈ నాణ్యాలు అర్చన చేశాను. అర్చన చేసి మీ అందరికీ, మీరు నాకు ఏమి ఇస్తారా అని నేను ఎప్పుడు అనుకోను. ఈరోజు ఉగాది కాబట్టి మీ అందరికీ ఒక్కొక్క నాణ్యం మీకు ఇస్తున్నాను. దీని నాణ్యము అంటారు, కానీ నేను దీని నాణ్యము అని అంటాను. నాణ్యము అంటే ఒక అర్థము, నాణ్యము అంటే ఒక అర్థం. నాణ్యము అంటే విలువైనది, వెలకట్టలేనిది, మహావిలువైనది. నాణ్యము అని అంటే ఒక రూపు అని అర్థం. కాబట్టి దీనితో అమ్మవారికి అర్చన చేసి మీ అందరికీ ఇస్తున్నాము. మీరందరూ దీన్ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా? మీరు ఏమనుకుని కొడుతున్నారో నాకు తెలియట్లేదు. మీరేమన్నా యూపీని ఎంపీని ఏమన్నా అనుకుని కొడుతున్నారేమో. అది కాదు, మనకు త్వరలో భాగ్యనగరంలో ఒక మహాశక్తివంతమైన ఉపాసనా క్షేత్రం రాబోతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా ఆయనే శ్రీపీఠం అనేది ఇక్కడ ఒకటి కావాలి, తెలంగాణకి ఒక మంచి ఖ్యాతిని ఇవ్వగలిగే ఒక శ్రీపీఠం కావాలి, అది కూడా భాగ్యనగరంలో ఉండాలి. భాగ్యనగర వాసులకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ అనుగ్రహాన్ని దాని నుండి అందాలని కోరుకున్నారు. ఆయన స్వయంగా ఆయనే అడగడం జరిగింది. తప్పకుండా కావాలంటారా వద్దంటారా? తప్పకుండా. కాబట్టి తప్పకుండా కావాలి అని అంటే నెల్లూరు దగ్గర కావాలికి వెళ్ళమంటారా ఏంటి? ఓకే, రైట్. అయితే కాబట్టి తప్పకుండా అది త్వరలో జరుగుతుంది. మనం కూడా ఇక్కడ ఐ థింక్ అప్పుడు పంచాంగ శ్రవణం ఇప్పుడు కేశవ మెమోరియల్లో చేసుకుంటున్నాం. అప్పుడు అమ్మవారి పాదాల దగ్గరే బహుశా చేసుకోవచ్చు. ఐ థింక్ అమ్మవారిది ఒక అద్భుతమైన ఉపాసనా క్షేత్రం. అది అందరికీ ఒక ఆధ్యాత్మిక సంస్కారాన్ని నింపే క్షేత్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ప్రోత్సాహము సహకారము ఇలా పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ భారత్ టుడేని బాగా కాంక్షించండి. మీరు అలాగనే గౌదర్బార్ని అందరూ కూడా మీరు ప్రమోట్ చేయండి, మీరు వాడండి. ఒక మంచి ఉత్పత్తులు అవి మీకోసం ఒక శ్రద్ధ పెట్టి వాళ్ళు తయారు చేస్తున్నారు. చక్కగా వాడి మిషన్ 3Gలో మీరు కూడా భాగస్వాములు కండి. అలాగే మీ అందరికీ హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొకమారు చెప్తూ, టీవీ ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది ప్రేక్షకులందరికీ కూడా హేమలంబినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సదనాः సంతు, జీవంతు శరదాం శతం. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ భాగ్యనగరంలో ఉంటున్నటువంటి యువకులందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, త్వరలో రన్ ఫర్ భారత్ అని, భారత్ రన్ అని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఒక రన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో సినిమా ఫీల్డ్లో అవ్వచ్చు, టీవీ రంగంలో అవ్వచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి యాంకర్సు సుమ కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా, సినిమాలో ఉన్నటువంటి హీరోలు వాళ్ళందరూ కూడా నాకు చేయూతనిచ్చి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి యంగ్స్టర్స్ అందరికీ కూడా
దేశం గొప్పతనాన్ని, ధర్మం యొక్క గొప్పతనాన్ని వాళ్ళ నోటితో మనం వింటాం. ఇంతవరకు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు చెప్పబోయేది చాలా గొప్పగా ఉంటుంది. అది అయిన తర్వాత 5,000 మంది యంగ్స్టర్స్ తోటి భారత్ రన్ అనేటువంటిది భాగ్యనగరంలో మనం పెట్టుకోబోతున్నాం త్వరలో. దాన్ని మీకు భారత్ టుడేలో, అలాగనే ఫేస్బుక్ ద్వారా మీకు అంతా, అది వాట్సాప్ ద్వారా మీకు మెసేజెస్ వస్తాయి. మీరందరూ దానికి సహకరించండి. మీ ఇంట్లో పిల్లల్ని కూడా దానికి పూర్తిగా వాళ్ళని కనెక్ట్ అవ్వమని చెప్పండి. ఒక మంచి కార్యక్రమం. ఆ తర్వాత యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది. త్వరలో మనందరం మళ్ళీ మంచి కార్యక్రమంతో ఈ సంవత్సరం వీలైతే భాగ్యనగరంలో నా ప్రవచనం ప్రారంభం చేస్తాం. మంచి టాపిక్ నించుకొని మళ్ళీ ఒక మంచి వేదికలో ఒక 10 రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో కార్యక్రమం ప్రారంభిస్తాం.